అరిసెలకి బియ్యం నానేసామండి. నానేసి మొన్న నైట్ నానేసాము. ఇట్లా మెత్తగా నానాలి. నానేసుకున్నప్పుడు మనం మార్చుతూ ఉండాలి నీళ్ళు. ఏ పూటకు ఆ పూట శుభ్రం కడుక్కుంటా నీళ్ళు మార్చుకోవాలండి. ఇట్లా బాగా నానినవి. ఈ నానిన బియ్యం మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఇవి కొంచెం ఈ మెత్తటి క్లాత్ మీద ఎండేసుకోవాలి. చూపిస్తాను ఎండేసుకో బియ్యం అరిసెల బియ్యం ఇలా ఎండేసుకోవాలి. అంటే ఈ పూర్తిగా ఎండకూడదు. మెత్తటి గుడ్డ మీద క్లాత్ మీద వేసుకొని కొంచెం బాగా పూర్తి కొంచెం నీళ్లు ఎండేలాగా ఇట్లా వేసుకోవాలి. కొంచెం నీళ్లు వడబడిన కాంచి తీసుకొని మనం అరిసెలకు పిండి పట్టించుకోవడమే, మరికించుకోవాలి. ఇట్లా చూడండి ఎట్లా వేస్తుందో. మొత్తం శుభ్రం కడిగి పెట్టుకున్నాం బియ్యాన్ని. ఇలా కొంచెం ఆడబెట్టుకున్నాం. ఇదిగో పిండి అండి, అరిసెల పిండి. పొడారిపోకుండా ఇట్లా మెత్తగా ఉండాలి, తడి తడిగా ఉండాలి. ఇది పొడారిపోకుండా మూత పెట్టుకోవాలి. పిండి 2 కేజీల పిండి పిండినండి. ఇగో చూడండి. ఈలోపు హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను అరిసెలు చేస్తున్నాను. చూడండి, ఇగో కేజీన్నర బెల్లం తీసుకున్నాను. 2 కేజీలు కేజీన్నర బెల్లం. కేజీన్నర బెల్లంలో చూడండి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక అర చెమ్ము వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే బెల్లం అంతా కరగాలండి. ఇగో ఇది తెట్టు అంటారు. ఈ తెట్టుతోనే కలపాలి. ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈలోపు ఇది కరుగుతూ ఉంటుంది. బెల్లం ఇది తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లము ఇది తిప్పుకుంటూ ఉండాలి. బాగా కరగాలి. బాగా కరిగి కాంచి పాకం చూసుకోవాలండి. కరగాలి బాగా. అరిసెలు సూపర్గా ఉంటాయి. ఈ అరిసెల్లో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఎండు కొబ్బరి, యాలకులు ఇలా నూరి పెట్టుకున్నాము. ఎండు కొబ్బరి, యాలకులు ఇలా నూరి పెట్టుకున్నాము. ఇవి పాకం అయిన కాంచి దాంట్లో వేసుకోవాలి. అలాగే 100 గ్రాములు నూగులు, తెల్ల నూగులు అండి. 100 గ్రాములు నూగులు. ఈ నూగులు కూడా దాంట్లో వేసుకోవాలి. ఇలా మనం బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. వీటిని మేము తెట్టు అంటామండి. ఇది కర్రని మేము తెడ్డు అంటాం. అరిసెలు వాడతాం. సంకటికి అరిసెలకి వాడతాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా అరిసెలు చేసుకుంటారండి. నేను ఫస్ట్లో నేర్చుకున్నాను. 2-3 సార్లు ట్రై చేశాను. బాగా అరిసెలు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక నుంచి నేను ఎవరిని అడగకుండా నేను సొంతంగా చేసుకుంటున్నాను అరిసెలు. పని అంతా అయ్యేలేకి అయింది. అందుకని అరిసెలు స్టార్ట్ చేశానండి. చూడండి, ఇలా పాకం కరిగి ఊరుగు అంతా వస్తుందండి. ఇలా బాగా కరిగించుకోవాలి. పాకం అయిందా లేదా అని ఇప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ పాకమేనండి. ఇట్లా అయిందా లేదని చూసుకుందాం. చేతికి ముద్ద తంగమని రావాలి. ఇంకొంచెం అవ్వాలండి. చూడండి, పట్టలేదు. ఇంకొంచెం ఉడకనిద్దాము. పాకం అవ్వగానే బాగా అరిసెలు బాగా నీట్గా వస్తాయండి. కరెక్ట్గా రావాలి పాకం వస్తేనే అరిసెలు బాగుంటాయండి. మెత్తగా బాగుంటాయి. స్మూత్గా ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, బాగా తెగగా ఉంటుంది. ఇలా మనం చూసుకుంటూ ఉంటుంది. దగ్గర పట్టినప్పుడు మంట సగ తగ్గించుకొని పిండి గబగబా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి 2 మనుషులు కావాలి. ఒకరు పోస్తూ ఉండాలి, ఒకరు కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకోసారి చూసుకుందాం ఎంతవరకు తీసుకున్నాను. ఇంకోసారి చూసుకుందాం. ఇలా వేసుకొని చూడండి, ఇలా దగ్గరికి రావాలి. ఇంకొంచెం ఇంకొక మంట తగిలితే వచ్చేస్తుందండి. ఇక చూడండి, పాకం రెడీ అయింది లేదో చూద్దాం.
పాకం రెడీ అయిందండి. ఇలా మనం ముద్దగా టంగుమని రావాలి. ఇలా పాకం రెడీ అయింది. ఇప్పుడు ఈ పాకం రెడీ అయిన దాంట్లో ఇక నూగులు ఇవన్నీ వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక మనం తింపి పిండేసుకోవడమే. ఇలా గబగబా తిప్పుకోవాలండి. ఉండలు లేకపోకుండా గబగబా తిప్పుకోవాలి. కూడా తిప్పుకోకుండా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి. మనం ఉండలు వచ్చేలాగా చేసుకొని పిండి చలిపిండి ఇలా కలుపుకోవాలి. ఇదే రెడీ. ఇప్పుడు అరిసెలు చేసుకున్నాం. ఆయిల్ పెట్టుకొని ఇగో అట్లా నూనె పోసుకోవాలండి. అరిసెలకి ఇలా కొంచెం చిన్న బాండే కాబట్టి మేము కొద్దిగా నూనె పోసుకుంటున్నాం. నూనె బాగా కాలి కాంచి ఇక మనం ఈ అరిసెలు ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఒత్తుకోవాలి. మేమైతే ఇట్లా గోతం పట్ట తీసుకున్నాం. ఒకేసారి ఇట్లా ఒత్తుకొని ఇలా ఒత్తుకొని రౌండ్గా పెట్టుకుంటామండి. ఇలాగే చిన్నగా ఇంకా అన్ని గబగబా ఇలా ఒత్తుకొని డైరీ పెట్టుకొని ఇంకా నూనెకి అయినట్టు చేసుకుంటాము. సౌండ్లు చూడండి. రైలు పట్టలు కూడా దగ్గర మాకు ఇలా సౌండ్లు వస్తాయి. ఇలా సౌండ్లు వస్తూ ఉంటాయి. కాకి శబ్దాలు, పల్లెటూరు కదా, అవన్నీ ఇట్లా వస్తూ ఉంటాయండి. ఇట్లా ఉంటేనే బాగుంటుంది వాతావరణం కూడా. చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకొని ఒక్కొక్కటి చిన్న చిన్నవి చక్కగా రౌండ్గా వస్తాయి. చిన్న చిన్నవి చేసుకుంటే అమ్మ కూడా చదువుతుంది. చిన్న చిన్నవి చేసుకొని అని పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి ఇట్లా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. నూనె పెట్టినాం కదండి, అటు పక్కన కొంచెం చికెన్ పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి అటు పక్కన తీసి చూడండి అట్లా తీసి పెట్టుకోవాలి. అసలు బాగా వస్తాయి. మా అమ్మ బాగా చేస్తుందండి వంటలు. అలా చేయాలి. ఇలాగ మీరు పాటించండి. ఇక చూడండి ఆయిల్ కాగింది. అరిసెలు ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. అది పైకి తేలేటప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకుందాం. స్టఫ్ బాగుంది టేస్ట్గా. నెయ్యి అరిసెలు కూడా చేసుకోవచ్చండి. ఇలాగా నెయ్యి మా పిల్లలు ఇష్టపడరండి, నెయ్యి వేయట్లేదు. బాగా కాలి పంచి మనం చేసి పెట్టుకున్నాయన్నీ ఇలా ఒకటి వేసుకోండి. చాలా బాగా తగ్గుతుంది. ఎట్లా కాగుతుందో బాగా అలా కాలాలి. మేము శనగ నూనె పోసుకొని చేసుకుంటున్నాం. అసలు బాగుంటుంది టేస్ట్గా. ఇలా వేసుకుంటా ఉండాలి. గబగబా అవుతుంది. చూడండి ఎర్ర కాలుతుంది. పిసికి పెట్టినాం గబగబా ముందు చేసి పెట్టు. మా బాబు వంటలు చేస్తున్నాడు. అన్నిట్లో ఉంటాడని మాత్రం మా అబ్బాయి అన్ని పనులు చేస్తాడు. చేయమన్న పని మాత్రం చేయడు. అమ్మమ్మ అరిసెలు తీసుకుని వచ్చి చూసావా? అరిసెలు వచ్చి చూడు.
అలా తీసుకోవాలి. అరిసెలు బాగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఇలా కోడి గాబ ఇలా అరిసెలు కూడా దాంట్లో అరిసెలు వచ్చింది అంట అండి. అది చెయ్యికేంటి అరిసెలు వస్తున్నాయి రెండు. అలా తీసుకొని వేసుకోవచ్చు. ఇడ్లీలు ఎట్లా కాలుతుంది చూడండి. లాస్ట్గా మాకు తీస్తూ ఉండిద్ది, నేను పక్క వేస్తూ ఉంటానండి. గబగబా తొందరగా అయిపోయింది. ఇద్దరు ఉండాలండి అరిసెలకి. బాగా పొంగుతుంది చూడండి. పాకం పర్ఫెక్ట్గా వస్తే అరిసె కూడా బాగా పొంగిద్ది. అరిసి మడత పడిపోయింది. ఇలా నీట్గా వేసుకోవడమే. చూడండి అరిసెలు ఎట్లా రెడీ అయింది. ఇలా చేసుకోండి. బాగా బూరెలా బాగా పొంగి బాగున్నాయి, టేస్ట్గా ఉంటాయి రెసిపీ. ఈ అరిసె ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.